గతంలో ఐక్యరాజ్య సమితి శాంతి దళానికి ఎన్నికైన దక్షిణ భారతదేశ మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందింది హైదరాబాద్ ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి. రాచకొండ కమిషనరేట్ పరిధి ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి మహిళా సిఐగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. రీసెంట్గా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో తండ్రి మద్యం సేవించి దొరికాడు. ఇక నుంచి మద్యం తాగొద్దని తనయుడితో ప్రమాణం చేయించిన ఉప్పల్ ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవితో అనిల్ ఫేస్ టు ఫేస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొట్టమొదటి ఉమెన్ మహిళా ఇన్స్పెక్టర్గా తమ సేవలు అందిస్తుంది. సో అన్ని పోలీస్ స్టేషన్ల కంటే ఈ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పరిధిలో భిన్నమైనటువంటి మార్పులు ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు, కానీ ఈ ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ లక్ష్మీ మేడం మనతో ఉన్నారు. సో లక్ష్మీ మాధవి మేడం మనతో పాటు ఉన్నారు. సో ఆ మేడంని అడిగి తెలుసుకుందామంటే ఇలాంటి ఆలోచన, ఎందుకంటే నిన్న మనం చూసాం ఒక బాబుతో వాళ్ళ తండ్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతూ ఆ బాబుతో ప్రమాణం చేయించాడు. ఎప్పటికీ కూడా మళ్ళీ మద్యం తాగద్దంటూ కూడా అటు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆ తండ్రికి బుద్ధి చెప్పారు. సో మనతో పాటు ఆ మేడం ఉన్నారు. అని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మేడంతో. హాయ్ మేడం, ఇలాంటి ఆలోచన అంటే మనం నిన్న ఒక సంఘటన చూసాము, అలాంటి ఆలోచనను ఎట్లా వచ్చింది మీకు? సడన్గా ఇన్స్టింక్ట్ వచ్చింది. పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటారన్న ఒక కాన్సెప్ట్లో ప్రతి స్కూల్ అవేర్నెస్ చేస్తాను. అట్లనే ఈసారి కూడా అనుకున్నాను, చిన్న బాబు పోలీసుని చూసి భయపడి దూరం మా నాన్నని తీసుకోపోయింది అన్న బాధలో ఉన్నాడు. ఆయన దగ్గర తీసుకొని కూర్చోబెట్టి వానికి కొంచెం నీళ్ళు ఇచ్చి ఒక అరటిపండు ఇచ్చి వానితో ఫ్రెండ్షిప్ చేసుకొని చెప్పిన, నాన్న ఇది చూసిన తాగడం వల్లనే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు, నాన్న రోడ్డు మీద తాగి బండి తీయడం వల్ల పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు, లేకపోతే పట్టుకురారు. నాన్న నీకు కావాలంటే తాగొద్దని చెప్పండి, నీకు కావాలంటే తాగొద్దని చెప్పండి. అలా చెప్పడం వల్ల ఆయన తాగకుండా ఉంటాడు. దానివల్ల మనకి కొంచెం పిల్లలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే తండ్రులు ప్రేమగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ప్రేమ ఆప్యాయత, వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకొని ఉంటారు. అందులోనూ ఒక్క కొడుకు ఒక్క కూతురు అట్లా ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇక వాళ్ళే సర్వస్వం అన్న లెవెల్లో ఉంటారు. ఒక చిన్న ఇన్స్టింక్ట్, ఆ బాబు భయభ్రాంతులకు గురైనప్పుడు దగ్గర తీసుకొని చెప్పడం, నాన్నకు చెప్తావా మరి అంటే, నేను చెప్తా, నాకు వద్దు, నాన్న తాగితే నో, సరే చెప్పు నాన్న అని చెప్పి నుంచోబెట్టిన బాబుని. నాన్న నువ్వు నాకు కావాలి, నాకు ప్రామిస్ చేయి, ఇంకోసారి రోడ్డు మీద తాగి రోడ్డు ఎక్కి బైక్ తీసుకెళ్ళను ప్లీజ్ నాన్న అనగానే అతను కూడా చెల్లించి నేను లైఫ్లో ఇంకెప్పటికీ తాగను అన్న ప్రామిస్ కొడుక్కి చేర్చి దగ్గరికి తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ప్రజలలో డైరెక్ట్గా మనుషులకి గుచ్చుకుంది ఇది. అంటే మీరు మొట్టమొదటిసారిగా అప్పుడు ఏదైతే గతంలో ఐక్యరాజ్య సమితి శాంతి దళానికి కూడా మీరు ఎంపికైనటువంటి పరిస్థితి, అప్పటి నుండి ఇప్పటివరకు మీ సేవలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. పోలీస్కి చేయడానికి చాలా ఉంది. మన ఏమంటారంటే మనకి ఎదురయ్యే సంఘటనల్ని బట్టి, మనకి ఎదురయ్యే ఇష్యూస్ని బట్టి మనము రియాక్ట్ అవ్వడము, దానివల్ల కొత్త ఐడియాస్ రావడము, అది నేను ప్రజల ముందు పెట్టడము చాలా చాలా సంతోషంగా. అందులోనూ నేను అక్కడ నేర్చుకుంది చాలా ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఎంత డేంజర్గా ఉంటాయంటే, ఒక్కసారి తాగి బండి నడిపితే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయి, అదే కనుక తాగి నడపడం వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ అయితే వెహికల్ కూడా సీజ్ చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. లైసెన్స్ ఇంకా జీవితంలో ఎప్పటికీ వాళ్ళకి రాదు. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు. దాంట్లో మన దేశానికి అనుగుణంగా మనం కూడా కొద్దో గొప్ప మనం కూడా చేసుకోవాలి. ఒక లైసెన్స్ మనము అబ్రాడ్ వెళ్ళాలంటే లైసెన్స్ కంపల్సరీ. నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు, యుఎన్కి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ టెస్ట్ మెయిన్. ఎందుకంటే రోడ్స్ ఇలా ఉంటాయి. ఆ రోడ్స్ అలా ఉండడం వల్ల డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని పెట్టారు. టెస్ట్ పాస్ ఇక్కడ అవుతాము, కంట్రీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏ కంట్రీకి అయితే మనం డెప్యూట్ చేస్తారో ఆ కంట్రీలో కూడా పాస్ అవ్వడం చాలా అవసరం. ఒకసారి ఫెయిల్ అయితే మన ఇంటికి పంపించేస్తారు ఎక్కడున్నా సరే. సో డ్రైవింగ్ అనేది అంత ఇంపార్టెంట్. అక్కడ మనం కూడా కొద్దో గొప్ప ఇక్కడ చేయాలి. మిమ్మల్ని తాగొద్దు అనడానికి, తాగు అని చెప్పడానికి నేను ఎవరిని కాదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా రోడ్ల మీద మీరు వస్తున్నప్పుడు తాగి రాకండి. మీరు రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఒక చిన్న పిల్లవాడు చెప్తే తండ్రి మారాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఎంతమంది మారాలి? ఇప్పుడు అది మారాల్సిన అవసరం ఉంది.
ఒక మంచి గొప్ప హైదరాబాద్, ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రం అనేది మనం ఏర్పరచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడం అంటే బౌండరీస్ కాదండి, బౌండరీస్తో పాటు మన ప్రజలతో పాటు ప్రతి ఒక్కటి, ప్రజలు మంచిగా ఉంటేనే కదా మనకి అన్నీ ఉంటాయి. ప్రజలు కొంచెం అటు ఇటు ఉంటే మనకి ఏముంటాయి, ఏమి ఉండవు. సో మార్పు అనేది ప్రజల్లో రావాలని నేను చాలా కోరుకుంటున్నాను. సో ఇది డంగా డ్రైవ్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవి లక్ష్మి మేడం గారు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.